అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ప్రకృతి మనిషి మీద కక్షగట్టిందా? నిజంగా విలయ తాండవం చేస్తుందా ప్రకృతి మనిషితోటి? మనిషి అతలాకుతలమవుతున్న పరిస్థితి. ఇది నిజం. చైనాలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మీరే కళ్ళకు కట్టినట్టు ఆ విజువల్స్‌లో చూడండి. చైనా, వియత్నాంలో మ్యాంగీ తుఫాను కారణంగా 300 కిలోమీటర్ల వేగంతో వస్తున్న గాలులు కానీ, పెద్ద పెద్ద వర్షాలు, మామూలుగా టెక్నికల్ భాషలో క్రౌడ్ బరస్టులు అంటారు. క్రౌడ్ బరస్టు అంటే మనిషి టెక్నాలజీని వాడి అతిపెద్ద వర్షాన్ని సృష్టించగలిగినటువంటి పరిస్థితి. కానీ అంతకు మించిన ఆ క్రౌడ్ బరస్ట్‌కు మించిన వర్షాలు చైనాలో, వియత్నాంలో చూస్తున్నాం. ఆ వస్తున్న సునామీ లాంటి తుఫాను ధాటికి మనిషి విలవిలా కొట్టుకున్న పరిస్థితి. వందలాది మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారని, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని వార్తలు వింటా ఉన్నాం. ప్రపంచాన్ని భయపెట్టే విధంగా వచ్చినటువంటి తుఫాను ఏదైతే ఉందో అది ఆ దేశాన్ని వణికిస్తుంది అనేది. వాస్తవంగా ఆధునిక టెక్నాలజీని వాడి ప్రకృతిని ముందే అంచనా వేయగలిగి అనేక జాగ్రత్తలు తీసుకోగలిగేటువంటి చైనా లాంటి కంట్రీలో కూడా ఇవాళ ఈ పరిస్థితి మనం చూస్తున్నాము అంటే ప్రకృతి ఏ విధంగా విలయతాండవం మనిషి మీద చేస్తుంది అంటే మనిషి చేసిన స్వయంకృత అపరాధాలా, లేదు ప్రకృతి కక్షగట్టిందా? ఇది రాబోయే కాలంలో అనేక అధ్యయనాలు తెలవాల్సినటువంటి అవసరం అయితే కనపడుతుంది. ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్‌లో మనుషులు కొట్టుకొని పోతూ, రాళ్ళు అంటే వర్షంలో అంటే ఆ వరదలకి కొట్టుకొని పోతూ, గాలులకి కొట్టుకొని పోతూ, రాళ్ళు పట్టుకొని ఆగుతున్న పరిస్థితి. 300 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తున్నాయంటే ఆ గాలికి అసలు మనిషి ఆగగలడా? అది నిలవగలడా భూమి మీద? మనకి ఆ వేగాన్ని మనిషి తట్టుకోలేని వేగం కదా! ఇలాంటి పరిస్థితుల్లో చైనా, వియత్నాం కంట్రీలు ఉన్నాయి అని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ వాస్తవానికి మనం క్రౌడ్ బరస్టులు 30 డిగ్రీలు, 40 డిగ్రీలు సెంటీమీటర్ల వర్షం అంతకంటే మించిన వర్షాన్ని చైనా చూస్తుంది. అంటే ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు వస్తున్న వర్షం కానీ, లేదు ఏంటి సునామీ లాంటి గాలి అన్న పరిస్థితి కానీ, అక్కడ నగరాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. చైనాలో అత్యంత సంపదకరమైనటువంటి పట్టణాలు కొలాప్స్ అవుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇవాళ అక్కడ వందలాది మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు, లక్షలాది మంది నిరాశ్రయినట్లు తెలుస్తూ ఉంది. వియత్నాం దేశం పరిస్థితి కూడా అలానే ఉంది. వియత్నాం, చైనా ఒక రకంగా ఎప్పుడూ గతంలో ఎన్నడూ చరిత్రలో వెలగని అతిపెద్ద ప్రళయాన్ని చూస్తున్నాయి అని అనుకున్న పరిస్థితి. అక్కడ ప్రభుత్వం ఎన్ని సహాయ చేరికలు చేస్తున్నప్పటికీ కూడా, ఎంత ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు సరిపోవు అన్నట్టుగా ఆ ప్రయత్నాలకు కూడా ఆటంకం కలిగించే విధంగా అక్కడ వరద, తుఫాను వస్తున్న పరిస్థితి మీరు చూడొచ్చు. ఆ విజువల్స్‌లో అత్యంత భయంకరమైన దృశ్యాలు కనపడతా ఉన్నాయి. శవాలు కొట్టుకొని పోతూ ఉన్నాయి. మనుషులు అరచేతిలో పెట్టుకొని బతికే పరిస్థితి. ఇప్పటికే అనేక మందిని ఆ ఏరియాల నుంచి తరలించినప్పటికీ కూడా ఇంకా అక్కడ వరదలో చిక్కుకొని పోయినోళ్ళు, చుట్టూ దీపంలా, చుట్టూ వరద, మధ్యలో మనుషులు, ఊళ్ళు అన్నట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచి రక్షించలేని పరిస్థితిలో చైనా ప్రభుత్వం ఉంది అనే పరిస్థితి. మరి చూడాలి ఈ తుఫాన్ని చైనా ఏ మేరకు నష్టాన్ని చవిచూస్తుంది, వియత్నాం అసలు కోలుకుంటుందా లేదా అది చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది.